ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి మాట్లాడాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగత వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చాం. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదక ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అది మంచి చెప్తున్నాం. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిచిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరి నాయకులు మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది. తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మహా అంటే ఇంకా 3 సంవత్సరాలు, రైట్, 3 years మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు మీరు. అది అన్నారో లేదో తెలీదు, నిజం అబద్ధమో తెలియదు, కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగి. ఏంటో నువ్వు చేసావు నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీమునెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివైతే. ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుస్తా. పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కతో సమానం. నాకేం 1000 కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 1,00,000 కోట్లు దొబ్బి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుకొమ్మలాగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో. మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోండి నా కొడకలారు. ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి, టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా.
ఒక్కడిని టచ్ చేసి చూడండి. పద్దాక వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడివై టచ్ చేసి చూడరు ఒకడిని. పిచ్చి మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను.